హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి నేను మా బాబు కోసము చాలా సింపుల్గా, ఈజీగా అండ్ క్విక్గా ఒక లంచ్ రెసిపీ చేస్తున్నాను. సో 2 టైప్స్ లంచ్ రెసిపీస్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి దాల్ రైస్, ఇంకోటి వచ్చేసి ఓట్స్ తోటి చేస్తున్నాను అన్నమాట. ఇవి చాలా హెల్దీ అండి. అబోవ్ 1 ఇయర్ కిడ్స్ నుంచి కూడా మనము ఇది పెట్టవచ్చు. నేను మా బాబుకి 1 ఇయర్ నుంచే ఇది ఫీడ్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను దాల్ కిచడి చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ మన ఇది మైసూర్ దాల్ ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు లేదా పెసర్లు అండి. నేను ఇక్కడ పెసర్లు తీసుకున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకొని వీటన్నింటినీ ఒక 2 to 3 టైమ్స్ అన్న కంపల్సరీగా వాష్ చేయండి. ఎందుకంటే మన డస్ట్ ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ రైస్ కూడా మీకు ఇంకొక 1 టేబుల్ స్పూన్ కావాలంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను ఓన్లీ 2 టేబుల్ స్పూన్ రైసే యాడ్ చేశాను. సో ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అవన్నీ మునిగేదాకా వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న సైజు, అంటే చాలా చిన్న సైజు చింతపండు తీసుకొని దాన్ని కూడా నానబెట్టేసుకోండి. ఒకసారి అది మంచిగా ఇట్లా వాష్ చేసేసి, ఇందులో కూడా కొద్దిగా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అలా లేకుండా ఒకసారి ఇలా తుడిచినట్టుగా కడిగినట్టుగా చేసేసి దాన్ని కూడా నానబెట్టేసుకోండి. పప్పు అనేది అట్లీస్ట్ 30 మినిట్స్ అన్న నానాలండి. అప్పుడే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ రెండింటిని నేను 30 మినిట్స్ నానబెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ ఉల్లిపాయలు ఇక్కడ పెద్దగా తీసుకున్నానండి. ఒకటి చిన్నది ఉల్లిపాయ తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి వచ్చేసరికి 1 లేదా 2 మీకు స్పైసీకి తగ్గట్టుగా. అండ్ కరివేపాకు ఒక 2 రెబ్బలు తీసుకున్నాను. వీటిని మంచిగా ఒకసారి గోలించుకున్న తర్వాత, అండ్ క్యారెట్ అండి చూసారు కదా, ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఒకటి మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నాను. పచ్చి బఠానీలు, ఫ్రోజన్ బఠానీలు తీసుకున్నానండి, అది ఒక గుప్పెడు. అండ్ ఇక్కడ ఆలుగడ్డ కూడా ఒకటి మీడియం సైజ్ది పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత జస్ట్ కొద్దిగానేనండి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపండి. అండ్ పెద్ద పీసెస్ కట్ చేసుకోండి, ఎందుకంటే ఉడికిన తర్వాత స్మాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1 to 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. సో ఇలా 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోండి. అండ్ ఇందులో వెజిటేబుల్స్ మీకు నచ్చినవి కూడా వేసుకోవచ్చు అండి. క్యాలీఫ్లవర్ కానీ ఇంకేదైనా వెజిటేబుల్స్, మిల్ మేకర్ కానీ కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేయించింది మెంతులు అండ్ జీలకర్ర పొడి వేసుకున్నానండి. జస్ట్ ఒక 1/2 టీ స్పూను అలా వేసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, అది కూడా కంప్లీట్గా వేసేసుకొని 1 కప్పు అయిందండి నాకు ఇది. ఆ కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకోండి. మీకు మెజర్మెంట్ తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను తీసుకున్న వాటితోటే ఒక 1 కప్పు దాల్కి, రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని, ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది చాలా థిక్గా చేసుకున్నాను. అది కూడా మీకు పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ప్రెజర్ మీద ఒక 3 to 4 విజిల్స్ కంపల్సరీగా రానివ్వనండి. కొన్ని ప్రెజర్ కుక్కర్స్ని బట్టి కూడా ఉంటాయి కాబట్టి నేనైతే 4 విజిల్స్ పెట్టేసుకున్నాను. సిమ్ లేదా మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ పెట్టేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాతనే తీసేయండి. మీరు బలవంతంగా ప్రెజర్ని తీసేయకుండా అది కంప్లీట్గా ప్రెజర్ అంతా పోయేదాకా వెయిట్ చేసేసుకున్న తర్వాతనే మీరు ఇలా చూసారు కదా, పప్పు అంతా ఉడికింది, బట్ వెజిటేబుల్స్ సాఫ్ట్ అయ్యాయి అంతే, మొత్తం స్మాష్ అవ్వలేదు. సో ఇక్కడ పప్పు దువ్వ ఉంటుంది కదా, దాంతో ఇట్లా మెల్లిగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ 1-2 ఇయర్స్ కిడ్స్ ఉన్నారనుకోండి, కంప్లీట్గా స్మాష్ చేయండి, లేదా వీటన్నింటిని కూడా మిక్సీ పట్టేయవచ్చు. సో ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే పెట్టి మీరు మళ్ళీ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. అబోవ్ 3 ఇయర్స్ కిడ్స్కి ఎక్కువ స్మాష్ చేయాల్సిన అవసరం లేదు అండి. సో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని పచ్చి ధనియాల పొడి ఒక 1 టీ స్పూన్ వేసేసుకోనండి. వేయించిన ధనియాల పొడి అయినా పర్లేదు. ఇలా ఒకసారి కలుపుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందన్నమాట, ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ ఒక్కసారి దగ్గర పడుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే.
నిజంగా అండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, అప్పుడే మీకు ఈ టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ సమ్మర్ వడియాలతోటి కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి, మీకు పప్పు మొత్తం నచ్చట్లేదు అని అంటే, నేను ఇందాక చెప్పాను కదా, రైస్ అనేది ఇంకొక 1 to 2 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ ఇది మంత్లీ ఒక 2 times 3 times ఇస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేది ఓట్స్ ఉప్మా అనొచ్చు, ఓట్స్ కిచిడి అనొచ్చు అండి. మీరు ఎలా పెట్టుకున్నా పర్లేదు, బట్ టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కంపల్సరీగా ట్రై చేయండి. ఇది డిన్నర్లో కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ దేనికైనా బాగా సూట్ అవుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, 10 minutesలో అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ నేను వెజిటేబుల్స్ చెప్తాను. ఫ్రోజన్ బఠానీలు, ఉల్లిపాయ, క్యారెట్ అండ్ కరివేపాకు. ఇది నేను 2 members చేస్తున్నానండి. మీరు 1 member ఏది ఉంటే ఒక కప్పు కాకుండా 1/2 cup తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ముక్కుడు పెట్టేసుకొని అందులో 1 tablespoon ఆయిల్ వేసేసి 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు అండ్ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒకటేసారి వేసేసుకొని మీడియం టు సిమ్ లేదా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది ఒక 1 to 2 minutes అలా వేయించుకోండి. సో మీకు ఇంకొద్దిగా ఆయిల్ తక్కువైందంటే వేసుకోవచ్చు, బట్ ఒక 1 tablespoon అయితే సరిపోతుంది. ఇందులో నెయ్యి కానీ బటర్ కానీ కూడా యాడ్ చేయవచ్చు అన్నమాట. జస్ట్ చిటికెడు మీద కొద్దిగా ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు 1/2 teaspoon వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవడమేనండి. చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం తీసుకున్నాం కదా ఓట్స్, రోల్డ్ ఓట్స్ కాకుండా నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా, అది ఒక కప్పు వేసుకొని జస్ట్ ఒక 30 seconds అలా వేయించుకొని, ఇప్పుడు కప్పు ఓట్స్ తీసుకున్నాను కదా అండి, మీరు 4 cups వాటర్ పోసుకోండి. యాక్చువల్గా నేను ఇక్కడ 3 cups వాటర్ పోసుకున్నాను. నాకెందుకో కొద్దిగా ఇట్లా గట్టి పడుతుంది నేను వీడియో తీసే వరకు అనేసి నాకు ఎందుకో అనిపించింది. అందుకే నేను ఇంకొక కప్ యాడ్ చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటారు కాబట్టి 3 cups వాటర్ కూడా సరిపోతుంది. ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన అవసరం లేదు అండి. ఎందుకంటే మీరు వేరే వెజిటేబుల్స్ కనుక వేసుకుంటే ఎక్కువసేపే ఉడికించాల్సి వస్తుంది. సో ఇది ఒక 1 లేదా 3 minutesలో ఉడికిపోతుంది అన్నమాట. అండ్ మేక్ షూర్ అండి కారం మాత్రం చాలా తక్కువ వేసుకోండి. కొద్దిగా ఎక్కువైనా కూడా బాగా స్పైసీగా అయిపోతుంది. కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా తీసేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం అన్నీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని ఫైనల్గా ఇప్పుడు ఇందాక చూపిస్తున్నాను కదా ఈ వాటర్, నాకు ఎందుకు వీడియో నేను ఇప్పుడు ఇది తమ్లైన్ పెడతాను కదా అండి, అప్పటి వరకు గట్టిగా అయిపోతుందేమో అనేసి నేను వాటర్ పోసుకున్నాను. అండ్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే టైంలో జస్ట్ 1 teaspoon లేదా 1/2 teaspoon ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీకు నచ్చితే కొత్తిమీరతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అండ్ ఇది నార్మల్గా పికిల్తో కానీ లేకుంటే పెరుగుతోటి కానీ, ఇందాక నేను ప్రీవియస్ వీడియో చూపించాను కదా, ప్రీవియస్ రెసిపీ వడియాలు, అది కూడా వేసుకొని కూడా తినొచ్చు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మంచి ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ 2 recipesలలో. తప్పకుండా మీరు మీ పిల్లలకి ఒక్కసారి ఇది చేసి పెట్టండి, డెఫినెట్లీగా తినడానికి ఇష్టపడతారు. సో మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.